వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. నమస్కారం. రేపు మే 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి విజయబేరి యాత్రలో భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి రేపు 3 గంటలకల్లా అచ్యుతాపురం జంక్షన్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. దీనికి మొత్తం యువత అంతా కూడా ప్రజలందరూ కూడా కదిలి రావాలి. ఎందుకంటే యలమంచిలి నియోజకవర్గంలో SEZ మరి నిర్వాసితులు గాని, SEZ లో కంపెనీలు గాని, SEZ లో ఉపాధి గాని, ఇవన్నిటికి అలాగే పొడిమడక ఉపాధి గాని, పొడిమడక పరిస్థితులు గాని, అలాగే యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం, మునగపాక మండలం, యలమంచిలి మండలం అన్ని మరి ఇవన్నీ కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా మరి దాన్ని నాశనం చేసినట్టే చేసింది. దానికి రేపటి సభలో ప్రతి విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా మాట్లాడబోతున్నారు. మరి రేపు దశ దిశ ఈ అచ్యుతాపురం SEZ అలాగే యలమంచిలి నియోజకవర్గానికి దశ దిశ నిర్ణయించబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి 75% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని అన్నారు. కనీసం 25% కూడా లేని పరిస్థితులు ఈ రోజు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మేము రేపు ప్రశ్నిస్తాం. అలాగే కన్నబాబు భూ కబ్జాలు గాని, జగన్మోహన్ రెడ్డి భూ కబ్జాలు గాని, ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజు రేపు మరి ఇక్కడ ప్రశ్నించే పరిస్థితి ఉంటది. ఈ యలమంచిలి నియోజకవర్గంలో రేపటి సభతో మరి జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ఆర్సీపీ గాని ఈ యలమంచిలికి ఏం చేశారనేది కూడా చాలా క్లారిటీగా చెప్పబోతున్నాం. తీసాం, ఇప్పుడు బయటికి తీసాం. ఆఖరికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్ గా సిబిఐ అనేది రాలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల సిబిఐ కూడా ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అనేకమైన పోరాటాలు చేశాం. మరి మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు జైల్లో మమ్మల్ని పెట్టడం జరిగింది. డైరెక్ట్ గా సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది లేనిపోని కేసుల మీద. లాస్ట్ టైం అఫిడవిట్ లో ఒక కేసు ఉంటే అది సన్వేర మరి ఉద్యమంలో కేసు. ఈ రోజు కనీసం కేసుల మీద కేసులు పేపర్లు చూసుకుంటే ఇంత పెద్ద ఈ అఫిడవిట్ పెట్టాల్సిన పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే, ఆ వైఎస్ఆర్సీపీ వైఖరి వల్లే వచ్చింది. ఏది ఏమైనా ఈ 5 సంవత్సరాలు ప్రశ్నించిన వాడిని మాత్రం అనగదొక్కి మరి గొంతు నొక్కి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. కాబట్టి డెఫినెట్ గా రేపు అధికారం 100% మరి ఉమ్మడి కూటమికే అధికారం వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం కూడా బయటికి తీస్తాం. చట్టపరంగా వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి 100% ఉంటుంది. అందులో మొదట వెళ్ళిపోయేది కన్నబాబు రాజు, రెండో వెళ్ళిపోయేది జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.